హలో గాయ్స్, వెల్కమ్ టు చెంచులక్ష్మి వ్లాగ్స్. ఇప్పుడు మీ ముందుకు మరో మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియో వచ్చి అంజారమ్మ టెంపుల్ సంబంధించిన వీడియో. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చి తిరుపతి డిస్టిక్ వడమాలపేట మండలం, వడమాలపేట అనే విలేజ్ దగ్గర టోల్గేట్ ఉంది. టోల్గేట్ నుంచి 500 మీటర్స్లో ఈ టెంపుల్ ఉంది గాయ్స్. ఈ టెంపుల్ దగ్గర ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే, సండే ఇక్కడ అమ్మవారికి పూజలు ఘనంగా చేస్తారు గాయ్స్. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీరాక అమ్మవారికి పొంగళ్ళు పెట్టి యాట కానీ కోళ్ళు కానీ పొంగలు పెట్టుకొని ఇక్కడ వెళ్తారు గాయ్స్. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. చుట్టుపక్కల వాతావరణము, కొండల మధ్యలో అమ్మవారి ఇక్కడ వెలిసింది. చూడండి గాయ్స్, అమ్మవారిని చూసి దర్శించుకోండి. చూడండి గాయ్స్, టెంపుల్ వాతావరణం చూడండి, ఎంతమంది భక్తులు వచ్చారో అమ్మవారిని దర్శించుకునేదానికి. చాలా వరకు ఇక్కడ పొంగలు పెట్టుకొని అమ్మవారికి కోడిపుంజు పొంగల్ కానీ యాట పొంగల్ కానీ పెట్టుకొని ఇక్కడే స్టే చేసి వండుకొని తినేసి వెళ్తారు గైస్. చాలా వరకు ఇక్కడే స్టే చేసి తింటారు. ఈ శూలం దగ్గర అమ్మవారికి పొంగలు పెట్టి దీపారాధన చేస్తారు గైస్. చూడండి, మహిమగల అమ్మవారి దర్శనం చేసుకోండి గైస్. చాలా పవర్ఫుల్ ఈమె. అమ్మవారిని దర్శించుకున్నాక మేము చాలా పీస్ఫుల్గా ఫీల్ అయినాం గైస్. యాక్చువల్లీ టుడే అమ్మవారికి మేము యాట పొంగల్ పెట్టుకొని ఇక్కడే స్టే చేసి తినేసి ఈవినింగ్ రిటర్న్ అయినాం గైస్. మేము చాలా ఎంజాయ్ చేసాము. మా బంధువులందరూ వచ్చారు. చూసారు గైస్ యాటను ఎలా వస్తున్నారు కదా గైస్. నాదొక చిన్న సజెషను, ఈ టెంపుల్కి రావాలనుకుంటే మీరు జాగ్రత్తగా రండి గైస్. దయచేసి రాంగ్ రూట్లో మాత్రం రాకండి. ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరిగాయి రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకి. చూడండి గైస్, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ ఫంక్షన్ని. ఈ మాడుతోపులోనే ఫంక్షన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం గైస్. మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళు అందరం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ప్రసాదం ఇక్కడే తీసుకొని అందరం కలిసి ఒకేసారి ఈవినింగ్ రిటర్న్ అయినాం గైస్. చిన్న పిల్లకాయల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వచ్చారు గైస్. ఆమె చాలా సత్యమైన తల్లి గైస్. ప్లేస్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో ఇలాంటి ప్లేస్లో ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీ ఫంక్షన్తో ఇలా ఎప్పుడైనా అరేంజ్ చేశారంటే కామెంట్ పెట్టండి గైస్. ఎక్కడ చేశారు, ఏ అమ్మవారికి మాతో పూజలు పెట్టి చేశారో ఒకసారి కామెంట్లో పెట్టండి గైస్. ఒక సైడ్ రైస్కి రెడీ చేస్తున్నారు, ఇంకో సైడు మటన్ రెడీ చేస్తున్నారు, ఇంకో సైడు నాటుకోడి రెడీ చేస్తున్నారు గైస్. చూడండి, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో ఇలాంటి ఫంక్షన్ ఏమైనా చేసుకున్నారా గైస్? చేసుకుంటే ఒక కామెంట్ పెట్టండి గైస్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఫంక్షన్ అటెండ్ అయినారు గైస్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. టుడే మాత్రం హీట్ చాలా ఎక్కువ ఉంది గైస్. చూడండి, ఆంటీ పాపం అందరికి వాటర్ సప్లై చేస్తుంది. ఒక సైడ్ మటన్ ఉడుకుతుంటే ఇంకో సైడ్ నాటుకోడి రెడీ చేస్తున్నారు. కానీ నాటుకోడి మాత్రం గ్యాస్ మీద కంటే పొయ్యి మీద చేసుకుంటేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మీకు గ్యాస్ మీద చేసుకుంటే ఇష్టమా లేకపోతే పొయ్యి మీద వండితే ఇష్టమా గైస్? మీకు ఎలా చేసుకుంటే ఇష్టమో ఒకసారి కామెంట్లో పెట్టండి గైస్. ఇక్కడ నాటుకోడి రెడీ అయ్యే లోపు ఇక్కడ మటన్ కూడా రెడీ చేస్తున్నారు.
ఫస్ట్ ఉడకబెట్టుకొని మళ్ళీ దించుకొని మళ్ళీ మసాలాలంతా వేసి బాగా వేయించుకొని తర్వాత మటన్ దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేశారు గైస్. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకున్నారు. తర్వాత మసాలాలన్నీ బాగా వేసి బాగా వేగిన తర్వాత మళ్ళీ మటన్ వేసి మటన్ బాగా కుక్ చేశారు గైస్. చూడండి ఒకసారి. ఇలా గాయస్ ఇలాగ వేడివేడిగా ఉడుకుతూ ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది గాయస్. నాకు మాత్రం ఇలాగ వేడివేడిగా ఉడుకుతున్నప్పుడు తినడం అంటే చాలా ఇష్టం గాయస్. మీకు ఇలాగ తినడం ఇష్టమైతే ఒక కామెంట్ వేయండి గాయస్. మా అంకుల్ చూడండి భలే ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ అంజారమ్మ తల్లి దయా కరుణ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో తీసుకొని వస్తాను మీ ముందుకు. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.